సార్ ఇప్పటి వరకు మీరు చాలా సినిమాల్లో నటించారు, చాలా డైలాగులే మీకు తెలిసి ఉంటాయి. బట్ మీకు బాగా నచ్చిన డైలాగు, మెప్పును అందించిన డైలాగ్ ఏదైనా మా కోసం ఒక. కుక్క అని పిలవద్దు బిడ్డ, చాలా సంప్రదాయంగా పెంచిన దానికి పేరున్నది, బేబీ అని పిలవాలి. ఇంటి దగ్గర ఎత్తిన తల బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా అస్సలు ఎత్తనే ఎత్తదు. అంత బుద్ధిమంతురాలు మా బేబీ పరిచయం కూడా. ఇది నాకు చాలా, ఎందుకంటే దాన్ని స్పెషల్ ట్రైలర్ ప్రోమో చేసి పెట్టారు. దానివల్ల అది రీచ్ ఎక్కువైంది ఆ డైలాగు, ఆ సీను. ఈవెన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ప్రెస్కి చేసినప్పుడు కూడా ఇదే సీన్ వేశారు. సో చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఆ సినిమాలోనే అది చాలా హైలైట్ అయిపోయింది, ఆ సినిమా మొత్తం మీద కూడా ప్రతి దానికి ఈ వర్జిన్ కూడా అనేది చాలా హైలైట్ అయిపోయింది ఆ డైలాగ్. ప్రజెంట్ ఏమేమి ప్రాజెక్ట్స్ అవుతున్నాయి మరి? ప్రజెంట్స్ ఇప్పుడు ఓ 5-6 ప్రాజెక్టులు దాకా ఉన్నాయి. అందులో డిఫరెంట్ స్టేజ్లో ఉన్న కొన్ని అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి, కొన్ని షూట్ అయితే అయిపోయినాయి, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి రెడీగా ఉన్నవి కూడా ఉన్నాయి. రీసెంట్గా పెద్ద పిట్ట అనే ఒక ప్రాజెక్ట్ చేశాను. ఈటీవీ విన్ కథాసుధకి త్వరలో రాబోతుంది, అదొకటి చేశాను. అందులో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ 3 క్యారెక్టర్లు ఉంటాయి, అందులో నాదొక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. సినిమా మొత్తంలో మేజర్ క్యారెక్టర్లు 3, అందులో నాదొక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. అది కాకుండా రూపాయ నమః అనే ఒక సినిమా చేశాను, అది టోటల్ సింక్ సౌండ్లో చేశాను. అందరూ కొత్త వాళ్ళే. ఓకే. వాళ్ళు ఫైనల్ అవుట్పుట్కి సిద్ధంగా ఉంది. ఈ 1 వీక్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. అది అందులో ఏంటంటే నా క్యారెక్టర్ ఒక 70% స్క్రీన్ స్పేస్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫిల్మ్ మొత్తం మీదే 70%. నేను ఒక 70%. ఓకే. క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, కీలకమైన పాత్ర. ఇందులో కూడా విలన్ అయినా సార్? కాదమ్మా. ఓకే. అంటే విలన్ షేడ్స్ కొంత ఉంటాయి, విలన్ లాగా ఉంటారు కానీ విలన్ కాదు. విలన్ షేడ్స్ ఉంటాయి. ఓకే. బట్ ఐఎమ్ నాట్ ద విలన్. ఓకే. సిచ్యుయేషన్ ఈజ్ విలన్. సో సంథింగ్ లైక్ దట్. అది ఏంటనేది చూస్తే సినిమా వస్తే కానీ తెలియదు. నేను విలనా, సిచ్యుయేషన్ విలనా, ఇంకోటి అనేది అగైన్. ఓకే. అది అలా. అది కాకుండా క్రేజీ కళ్యాణం అని ఒక సినిమా చేశాను. పెద్ద నరేష్ గారు, తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. అందులో ఉన్నారు మీరైతే? అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. మెయిన్ క్యారెక్టర్ కాదు నాది, నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. అంటే సార్ నార్మల్గా నాకు ఒక క్వశ్చన్, మీ విషయంలో అంటే మీ విజన్లో విలనిజం అంటే ఏంటి అసలు? విలనిజం అనేది ఇలా అంటే విలన్ కాదు. నవ్వుతూ కూడా, బయటికి నవ్వుతూ చెడు చేసేవాడు చాలామంది ఉన్నారు, బయటికి వికృతంగా కనపడి చాలా మంచి మనసుతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. విలనిజం అనేది వాళ్ళు చేసే పనిని, వాళ్ళ చేష్టల్ని ఎదుటి వాడికి చేసే నష్టం వల్ల వాడు విలన్ అవుతాడు. నష్టం లేకుండా మంచి చేసే విలన్లు కూడా ఉంటారు కదా మరి, అప్పుడు విలన్ ఎందుకు అవుతాడు? విలన్ అంటే చెడు చేసేవాడు విలన్. వెరీ సింపుల్ మీనింగ్ మనకు తెలిసిన. ఓకే. చెడువాడు మంచివాడు, చెడువాడు విలన్, మంచివాడు హీరో.